బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్న చాలా మంది ప్రేక్షకులకు ఉన్న అనుమానాలు. బిగ్ బాస్ ఎందుకు తనూజను అంత స్పెషల్ గా ట్రీట్ చేస్తాడు? స్టార్ మా యాజమాన్యం ఆమె విషయంలో ఎందుకు అంత లీనెన్స్ ఇస్తుంది? ఆమెను గెలిపించడానికి బిగ్ బాస్ యూనిట్ ప్రయత్నిస్తుందా? ఇవన్నీ చాలా రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద అనుమానాలు ఇంకా పెరిగిపోయాయి. తనూజ పుట్టస్వామి అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె గేమ్, ఆమెకు లభిస్తున్న స్క్రీన్ స్పేస్ గురించి చర్చ నడుస్తోంది. స్టార్ మా సీరియల్ నటి కావడం, ముఖ్యంగా ముద్దమందారం వంటి హిట్ సీరియల్తో ఆమెకున్న క్రేజ్ కారణంగా యాజమాన్యం ఆమెకు అధిక ప్రాధాన్యత ఇస్తుందనే బలమైన అభిప్రాయం ప్రేక్షకులలో వినిపిస్తుంది. హౌస్లో జరిగిన పలు నామినేషన్లు, టాస్క్లలో ఆమె వ్యవహరించిన తీరు, వీకెండ్లో హోస్ట్ నాగార్జున నుండి ఆమెకు లభించిన మద్దతు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. మొదట్లో ఇమాన్యుయల్, ఆ తర్వాత భరణి వంటి వారితో ఆమె నడిపిన బాండ్ లేదా సాన్నిహిత్యం ఎపిసోడ్లలో ప్రధానంగా చూపించబడడం, ఆమె హైలైటింగ్ వెనుక ఒక వ్యూహం ఉండొచ్చనే వాదనకు దారితీస్తుంది. ఆమె గేమ్ ఎప్పుడు సేఫ్ జోన్లో కాకుండా కాంట్రవర్సీస్ లేదంటే ఎమోషన్స్ చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు కంటెంట్ను అందిస్తుండడంతో ఆమెను కావాలనే ఎక్కువగా చూపిస్తున్నారు అని అనిపిస్తోంది. తనుజ స్టార్ మా ఫ్యామిలీకి చెందిన నటి కావడంతో ఆమెకు షోలో ప్రత్యేక వసతులు లభిస్తున్నాయని ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. హౌస్లో ఆమె గొడవ పడినప్పుడు లేదా ఎమోషనల్ అయినప్పుడు ఆయా సన్నివేశాలపై ఎక్కువ ఫోకస్ ఉండడం, ఇతర కంటెస్టెంట్ల కంటే ఆమెకు సంబంధించిన కంటెంట్ ఎక్కువగా ప్రసారం కావడం ఈ అనుమానాలకు ప్రధాన కారణం. నిజానికి బిగ్ బాస్ ఒక ఎంటర్టైన్మెంట్ షో. ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ఎవరు ఇస్తే వారిని హైలైట్ చేయడం సర్వసాధారణం. తనూజ వ్యక్తిగతంగా బలంగా ఆడడం, గొడవల్లో చురుకుగా పాల్గొనడం వంటి ఆమె కంటెంట్ ఆసక్తికరంగా మారిండొచ్చు. అయితే మాజీ కంటెస్టెంట్ శ్రీజ కూడా ఎలిమినేట్ అయ్యాక తనూజకు బిగ్ బాస్ మద్దతు ఇస్తున్నాడని, ఆమెను విన్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. మొన్న ఎలిమినేట్ అయిన పికిల్స్ పాప రమ్యమోక్ష కూడా తనూజ మీద ఇలాంటి ఆరోపణలు చేసింది. కేవలం ఆమెను కాపాడుకోవడానికి తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు అని చెప్పింది రమ్య. తనూజకు ఇంట్లో ఎవరికీ లేని సౌకర్యాలు ఉన్నాయనే పాయింట్ కూడా ఆడియన్స్ నుంచి వ్యక్తమవుతోంది. నిజానికి ఈ సీజన్ మొదలైనప్పుడు కంటెస్టెంట్లను ఓనర్స్, టెనెంట్స్ గా విభజించి 2 వేర్వేరు ఇళ్లలో ఉంచారు. తనూజ మొదట సెలబ్రిటీల విభాగంలో ఉండి తనకు సౌకర్యాలు ఉన్న అవుట్ హౌస్ లో ఉండేది. టాస్కులు గెలిచి మెయిన్ హౌస్లోకి ప్రవేశించారు. కాబట్టి ఆమెకు ఇంట్లో ప్రత్యేకంగా సౌకర్యాలు ఉన్నాయనే ఆరోపణల్లో నిజం లేదని చెప్పొచ్చు. అయితే కొంతమంది కంటెస్టెంట్స్ ఆమెను కావాలని టార్గెట్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ లేదా హోస్ట్ నాగార్జున నుండి ఆమెకు పరోక్షంగా మానసిక మద్దతు లభించిందనే భావన ఆడియన్స్లో బలంగా ఉంది. ఇది ప్రత్యేక సౌకర్యం కాకపోయినా షో ఫార్మేట్లో అనుకూలత చూడొచ్చు. తనూజ గేమ్ తీరును పరిశీలిస్తే ఆమె చాలా దూకుడుగా ఆడింది. మొదట్లో తన తోటి కంటెస్టెంట్లతో కలవడానికి ప్రయత్నించిన తర్వాత వివాదాలకు దిగింది. ఇమాన్యుయల్ తో మొదలైన స్నేహం ఆ తర్వాత శత్రుత్వంగా మారింది. భరణి, దివ్యతో బంధం, నామినేషన్లలో ఆమె ఇచ్చిన కారణాలు, ఇలా ప్రతిదీ షోలో చర్చనీయాంశమైంది. ఈ హైలైట్ ప్రభావం వల్ల ఆమె ఆట మరింత విశ్వాసంగా, మొండిగా మారిందనే అభిప్రాయాలు వస్తున్నాయి. బిగ్ బాస్ మద్దతు అనేది కేవలం ఒక ఊహాగానం అయినప్పటికీ ఆమెకు లభించిన అధిక స్క్రీన్ టైం మాత్రం తిరుగులేని వాస్తవం. ఇది ఆమెను ఫైనల్స్ రేస్లో ముందుంచడానికి సహాయపడింది. అంతిమంగా బిగ్ బాస్ ఇచ్చే మద్దతు కంటే ఆమె వ్యక్తిగత గేమ్, ప్రేక్షకుల ఓటింగ్ ఆమె గమ్యాన్ని నిర్ణయిస్తుంది. అయితే ఈ ఆరోపణలు, చర్చలు ఆమెను నిత్యం వార్తల్లో ఉంచి మరింత పబ్లిసిటీ పెంచాయనేది మాత్రం నిజం.